ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 1వ భాగం. సర్వేశ్వరిని చూడగోరే వారికి చూచిన వారిని గురించి చెప్పడం. 1వ పాసురం. లెక్కించలేనన్ని కిరణాలున్న అనేక సూర్యులు ఒకటయ్యి ప్రకాశిస్తున్నారా అనే విధంగా వెలుగుతున్న కిరీటం ధరించిన వాడయ్యి మహామాన్వితుడైన శ్రీరామభద్రుడు నివసించే స్థలాన్ని వెతుకుతున్నారా? అయితే నేను చెప్పేది వినండి. కడియాలను ధరించినవాడు, పోరు సల్పడానికి ఆతృతగా ఉండే భుజాలు కలవాడు అయిన హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని నృసింహరూపుడయ్యి చీల్చి చెండాడి ఆ రక్తంతో తడిసిన చేతులతో ఉన్న ఆ పరాత్పరుడిని అలాగే దర్శించిన భాగ్యశాలులైన వారున్నారు. 2వ పాసురం. శంఖ చక్రాది పంచాయుధాలను ధరించిన రఘురాముడిని వెతుకుతున్నారా? అయితే నేను చెప్పేది వినండి. అతి సుకుమారమైన మొగ్గల వంటి వేళ్లతో రాజిల్లే సీతాదేవి కోసం బలమైన విల్లును విరిచిన శ్రీరాముడిని ఆ సమయములో చూసిన వారు ఉన్నారు. కువలయ పీడమనే క్రూరగజాన్ని చంపినవాడు, జనస్థానములో రాక్షసుల సేన నశించేలా యుద్ధం చేసినవాడు, 7 సాల వృక్షాలను తన విల్లుతో పడగొట్టినవాడు అయిన దేవదేవుడిని నిశ్చెంతగా వెదకాలనుకుంటే పెద్ద పెద్ద కొండలను వానరులు తలపై మోసుకుంటూ వెళ్ళి సముద్ర మధ్యలో సేతువు కడుతుండగా అలలు నిండిన సముద్ర తీరంలో కూర్చొని ఉన్నట్టి శ్రీరాముడు కనిపిస్తాడట. అలా చూసిన వారెందరో ఉన్నారు సుమా. 4వ పాసురం. భూమండలమంతా ప్రళయ జలంలో మునిగిపోయినప్పుడు తన పూర్వరూపాన్ని తగ్గించుకొని సూక్ష్మరూపం ధరించిన పరమాత్మను వెదకాలనుకుంటే రండి, గుర్తు చెబుతా. కుంభుడి పుత్రిక నప్పిణ్ణను చేపట్టడానికి క్రూరమైన 7 వృషభాలతో అవి చచ్చేటట్లు పోరాడి ఆయాసంతో చెమట భారీగా ఉండగా ఉన్న ఎదుగుల తిలకుడే ఆ పరమాత్మ. అతడిని నేరుగా ఈ రూపములో చూసిన వారెందరో ఉన్నారు సుమా. 5వ పాసురం. విష్ణుపాద తీర్థాన్ని జటామకుటములో ధరించిన నీలకంఠుడు చతుర్ముఖుడు సక్రమంగా స్తోత్రం చేసే శ్రీహపతిని వెతుకుతున్నారా? నేను చెప్పేది కాస్త వినండి. అందుకు బదులుగా రుక్మిణీదేవిని బలత్కారంగా తెచ్చుకొని తన రథంలో ఎక్కించుకున్నప్పుడు ఎదిరించిన శిశుపాలాదుల సేనల మధ్య వీరోచితంగా పోరు సల్పిన కృష్ణచంద్రుడిని దర్శించిన వారెందరో ఉన్నారు. 6వ పాసురం. అతి ఘోర రూపంతో వచ్చిన పూతన నశించేలా దాని చనులందు నోరు పెట్టి పాలు త్రాగిన మణివర్ణుడు నందనందనుడు ఉండే స్థలం వెతుకుతున్నారా? పూతన నశించేలా దాని చనులందు నోరు పెట్టి పాలు త్రాగిన మణివర్ణుడు నందనందుడు నుండే స్థలం వెతుకుతున్నారా? అయితే వినండి. కడలి అలలు వీచే ద్వారకాపురములో 16,000 పడుదులతో కూడి దివ్యమైన సింహాసనములో ఆసీనుడైన యశోదాతనయుడి దర్శనం పొంది సేవించిన వారెందరో ఉన్నారు సుమా. 7వ పాసురం. శంఖచక్రాలు ధరించిన శ్రీకాంత రమణుడు ఎక్కడున్నాడని అడుగుతున్నారా? ఆ స్థలం ఎక్కడుందో గుర్తు చెబుతా వినండి. అతడు తెల్లని గుర్రాలు కపిధ్వజం గల అర్జునుడి రథానికి సారథి అయ్యి పాండవులకు సహాయంగా ఉంటూ మహాభారత యుద్ధం నడిపించినప్పుడు ఉన్న శ్రీకృష్ణుడి రూపములో చూచిన వారు ఎందరో ఉన్నారు సుమా. మహాభారత యుద్ధములో 13వ రోజు 30 గడియలను భాగించుకొని జయద్రథుని రక్షిస్తుండే రాజుల ఎదుట పగటి గడియలు మొత్తం గడిచిపోయినట్లు తన సుదర్శన చక్రంతో సూర్యుని మరుగుపరిచిన దేవకీతనయుడు తన
దేవకీతనయుడు ఉన్న స్థలాన్ని వెతుకుతున్నారా? నేను తెలియచేస్తా, వినండి. అలా ఆ రాజులు సైంధవుని రక్షించే సమయములో తన చక్రాయుధంతో సూర్యుడి వెలుగుని మూతవేయగా పగలు గడిచిపోయి రాత్రైపోయింది కదా అని భావించి బయటకు వచ్చి నిలబడిన జయద్రథుడి తలను నరికిన అర్జునుడి సమీపంలో అలరారుతున్న వాసుదేవ కృష్ణుడిని చూచిన వారెందరో కలరు సుమా. 9వ పాసురం. భూమిని, పర్వతాల్ని, అలలుగల సముద్రాలను తదితర సమస్త వస్తు సముదాయాన్ని ప్రళయం నుండి రక్షించడానికయ్యి తన ఉదరములో ఉంచుకొని కాపాడి ఆ ఆపద తొలగినంతనే బయటకు విడిచిన వాసుదేవుడిని వెతుకుతున్నారా? నేను చెప్పేది వినండి. అవ్వాజ్ఞాసన గోచార మహిమగల వరాహరూపిగా అవతరించి మహాసముద్రములో మునిగి భూమిని పైకి తెచ్చు సమయములో భూదేవి తనను ఆలింగనం చేసుకున్న దృశ్యాన్ని ఆ వాసుదేవుడి రూపానికి బదులుగా చూసిన వారెందరో ఉన్నారు సుమా. 10వ పాసురం. శ్యామసుందరుడైన మాయామయుడిని వివిధ రూపాలలో సేవించిన విషయాలను వివరించారు పెరియాళ్వారు ఈ పాసురాల్లో. గుర్రం ముఖంలా వంగిన పైరులు పెరిగి ప్రకాశించే శ్రీ విల్లుపుత్తూరు నాథులైన భట్టార్ పీరాన్ విష్ణుచిత్తుల వారు ద్రావిడ భాషలో సాయించిన ఈ పాసురాలను అనుసంధించుకునే భక్తులు పరమ పురుషుడి పాద శిరోజాలను చేరుకోగలరు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 2వ భాగం. తిరుమాలిరుం సోలై వైభవం. ఈ 10 పాసురాలను చదివిన వారు సదా విష్ణుచిత్తుల వారి సుక్తులను చిత్తశుద్ధితో అనుసంధించేవారు శ్రీకృష్ణుని పాద కమలాలను సేవించునట్లే. 1వ పాసురం. జీవులను భయపెడుతూ హింసిస్తూ కాలం గడిపే అసురులను సమూలంగా తుదముట్టించి రఘుకుల దీపమై తేజరిల్లే శ్రీరామభద్రుడు వసించే స్థానం ఏదంటే దేవతాశ్రీలు ఘల్లు ఘల్లుమని అందెలు మ్రోగుతుండగా భూలోకం వచ్చి జలకమాడే మహిమాన్వితమైన నూపుర గంగ ప్రవహించే తిరుమాలీరం చోలై పర్వతమే. 2వ పాసురం. మహాపౌరుషశాలి ఖడ్గపాణి అయిన రావణుని భుజాలను తలలను త్రుంచిన వాడు, శూర్పణఖ ముక్కు చెవులను తెగనరికిన వాడు అయిన ఇక్ష్వాకుకుల తిలకుడు ఉండే స్థలమేది అంటే మంగళాశాసన ఘోష అంతటా వ్యాపించిన మహిమాన్వితమైన తిరుమాలిం రుంచోలై పర్వతమే. 3వ పాసురం. అనుగ్రహించే విషయములో భగవంతుడికి సమానమైన వారు, భగవంతుడి కన్నా గొప్పవారుగా ఉండేవారు అయిన పరమ భాగవతులను హింసించే దుష్టులను నరకములో పడవేసేటటువంటి శ్రీమన్నారాయణుడు నివసించే స్థలం ఏదంటే ఎల్లవేళలా వెళ్ళి సేవించడానికి వీలైనది, భాగవతులను నరక మార్గములో పోనీయకుండా నిరోధించేది, పాపహారమైనది అయిన తిరుమాలీరం చోలై పర్వతమే. 4వ పాసురం. గోపాలకులందరూ చేరి ఇంద్రుడి కోసం నిర్ణయించిన పూజను అతడికి చెయ్యనీయకుండా అడ్డగించి గోవర్ధన గిరినే పూజించేట్లు చేసిన కృష్ణచంద్రుడు నివసిస్తున్న స్థలం ఏదంటే స్వర్గలోకంలోని కల్పవృక్షాల పూలగుత్తుల్లోంచి స్రవించే తేనె ఏరులాగా పారుతున్న స్థలమైన తిరుమాలీరం చోలై పర్వతమే. 5వ పాసురం. ఒక ఏనుగు గజేంద్రుడి నుండి సేవనందుకొన్నవాడు మరో ఏనుగు కంసుని కువలయాపీడంను చంపినవాడు అయిన వాసుదేవుడుండే పర్వతం తిరుమాలీరం చోలై పర్వతం.
ప్రణయ కలహం కారణంగా తన్ను విడిచి పరిగెత్తడానికి ఆడ ఏనుగు ప్రయత్నించగా పెరుమాళ్లకడ మొరపెట్టుకుంటుంది మగ ఏనుగు. సుందర బాహు పెరమాళ్లు ఆజ్ఞాపించగా ఆడ ఏనుగు తిరిగి తన మగ ఏనుగు వద్దే వచ్చి చేరుతుంది. అట్టి ప్రదేశమే తిరుమాలిరుం చోలై పర్వతం. 6వ పాసురం. దేవతలు మహర్షులు సేవించే విలక్షణమైన పర్వతం తిరుమాలీరుం చోలై పర్వతం. కంసుడు ఆజ్ఞాపిస్తే పనులు చేసే చాణూర ముష్టికులను చంపినవాడు చందనపు భుజాలు గల చతురుడు అయిన యదుకుల తిలకుడు ఉన్న పర్వతమే తిరుమాలీరుం చోలై పర్వతం. 7వ పాసురం. తన మేనత్త కొడుకులు పాండవుల కోసం రథసారథ్యం చేసిన వాసుదేవుడు యుద్ధములో శత్రురాజుల సంభ్రమాశ్చర్యాలు పొందేటట్లు వారణాస్త్రం ప్రయోగించి పాతాళం నుండి జలం తెప్పించి అర్జునుని రథగుర్రాలకు దాహం తీర్చిన ఆశ్రిత జనరక్షకుడు నివసించే స్థలం తిరుమాలీరుం చోలై పర్వతం. పదునైన బల్లం కలవాడు ధర్మయుద్ధం చేసే మధురకు పాండ్యరాజైన నెడుమారున్ కొనియాడే పర్వతం తిరుమాలీరుం చోలై పర్వతం. 8వ పాసురం. తిరుమాలీరుం చోలై పర్వతాన్ని సమీపించని రాజులను స్థానభ్రంశం చేసి క్రూరమైన అడవిలో సన్నని కాలిబాటల వెంట దాగి వెళ్ళేట్లు చేశాడు శ్రీధరుడు. ఆ స్వామి కొలువయున్న ప్రదేశం తిరుమాలీరుం చోలై పర్వతం. 6 కాళ్లు గల తుమ్మెదలు పెరుమాళ్లు సహస్రనామాలు చెప్పి తెల్లవారుజామున గానం చేసే పర్వతం సుందరమైన తిరుమాలీరుం చోలై. 9వ పాసురం. భూతాలు భగవద్భక్తులు కాని నాస్తికులను చితగ్గొట్టి వారి నెత్తురను తీసుకొని సంధ్యాకాలపు బలి ఇచ్చి ఆ రక్తాన్ని పెరుమాళ్లకు తమ కానుకగా ఇచ్చి నొక్కే పర్వతం తిరుమాలీరుం చోలై. పట్టుపురుగులు ఎంబెరుమ్మాను దొండపండు వంటి అధరాలు పోలి చెదిరి వ్యాపించిన పర్వతం తిరుమాలీరుం చోలై. 10వ పాసురం. యథేచ్ఛగా తిరిగే ఆడ ఏనుగులు రాత్రి సమయములో మగ ఏనుగులతో సంశ్లేషించి ఆనందించే పర్వతం ఏదంటే అష్టదిక్కుల్లో లెక్కలేనన్ని దేవారులతో తేజో విరాజమానుడయ్యి నవమోహనకారుడు విలసిల్లే పర్వతం తిరుమాలీరుం చోలై. 11వ పాసురం. మద్ది తోటలను అలంకారంగా గల తిరుమాలీరుం చోలై పర్వతములో మనలను అనుగ్రహించి కొలువుండే సుందర బాహు పెరుమాళ్లను ఒక వ్రతంలాగా సదా స్తుతించే విల్లిపుత్తూరు విష్ణుచిత్తుల వారి సూక్తులను చిత్తశుద్ధితో అనుసంధించేవారు శ్రీకృష్ణుని పాదకమలాలను సేవించునట్లే. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 3వ భాగం. తిరుమాలీరుం చోలై వైభవం. ఈ పొత్తులో 10 పాసురాలు చదివిన ఫలితం తిరుమాలీరుం చోలైలో అనే కొండలో వేంచేసి ఉన్న శ్రీహరి అష్టాక్షరి మంత్రస్వరూపుడయ్యి వేదసాగరంలోని అమృతుడయ్యి కల్పవృక్షమయ్యి వేదాంతసారమయ్యి సౌందర్యరాశి అయ్యి విరాజిల్లుతున్న ఆ ఉజ్వల దీప స్వరూపుడిని శ్లాఘిస్తూ శ్రీ విష్ణుచిత్తుల వారు ఈ 10 పాసురాలను పాడారు. 1వ పాసురం తెలుగు అర్థం. తిరుమాలీరుం చోలై వైభవం. రుక్మిణీదేవిని రథములో కూర్చోబెట్టుకొని జగన్మోహనుడు వచ్చేటప్పుడు రుక్మిణి సోదరుడైన రుక్మి అతన్ని అడ్డగించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రుక్మిణి రథానికి కట్టి తగిన రీతిలో అవమానించాడు. ఆ మహావీరుడు వెలిసిన క్షేత్రం
తిరుమాలిరుం చోలై. తెగిన బంగారు ఉంగరాల వంటి పూలసరాలు, బంగారు నాణాల వంటి పూలరేకులు ఆధారంతో దానం చేస్తున్నట్లు చెట్ల నుంచి నేలపై రాలిపోయే స్థలం తిరుమాలిరుం చోలై పర్వతమే. 2వ పాసురం. యాదవకుల తిలకుడు అలనాడు కంసుడిని, కాళీయుడిని, కువలయ పీఠాన్ని, సాలవృక్షాలను, అరిష్టాసురుడనే వృషభాన్ని మర్దించాడు. అతడే నేడు తిరుమాలిరుం చోలైలో కొలువై ఉన్నాడు. ఆ పర్వతంలో కొండచిలువ విషాగ్ని జ్వాలలను క్రక్కుతూ చంద్రుడిని నాకడానికి ప్రయత్నిస్తుందట. చంద్రుడిలోని అమృతాన్ని త్రాగాలని తలుస్తోంది కాబోలు. చెడుగన్నది ఏమాత్రం లేని పుణ్యభూమి తిరుమాలిరుం చోలై. 3వ పాసురం. కడలి రంగులోని మధుసూదనుడు మహాదుష్టుడైన నరకాసురుడిని చంపి అతడు చెరపెట్టిన కన్యలను కాపాడి తానే పెళ్ళాడాడు. ఈ పరంధాముడు వెలిసి ఉన్న తిరుమాలిరుం చోలై పర్వతంలో పొన్నలు, సురపొన్నలు, రేగి, తాటి చెట్లు, బంగారు ఛాయగల పువ్వులతో నిండి ఈ పర్వతానికి బంగారు హారం సమర్పించినట్లు ఉంటుంది. మహాబలి చక్రవర్తి కొడుకైన బాణాసురుని కుమార్తె ఉషాదేవికి ఉన్న కపాలాను ధ్వంసం చేశాడు వంశీకృష్ణుడు. యవనములో ఉన్న వృషభం వంటి కృష్ణమూర్తి వసించే తిరుమాలిరుం చోలై కొండల్లోని బోయవనితులు గోవిందుడిని గూర్చి పాడుతూ పాటకు తగ్గట్లు నాట్యం చేస్తుంటారు. 4వ పాసురం. కృష్ణమురారి తనపై తప్పులను చెప్పి నిందించిన శిశుపాలుడి అల్పబుద్ధిని బాపి మట్టుబెట్టాడు. అందాలు గల ఆ సర్వాభరణాల కృతుడు నెలకొని ఉన్న కొండ భక్తుల కులపర్వతం తిరుమాలిరుం చోలై. అందమైనది, చల్లనిదయ్యి, జయం ఇచ్చునదయ్యి, యోగ్యమైనదయ్యి, ఎత్తైనదయ్యి విరాజిల్లు కొండయే ఈ తిరుమాలిరుం చోలై పర్వతం. పాండవుల భార్య అయిన ద్రౌపది యొక్క మనః క్లేశాన్ని పోగొట్టాలని తన మనసులో నిశ్చయించుకొని ఆమె దుఃఖభారమంతా 9 కౌరవుల భార్యలపై మోపిన రుక్మిణి ప్రాణనాథుడు నెలకొనియున్న పర్వతం తిరుమాలిరుం చోలై. పాడుతుంటే తుమ్మెదల గుంపులు రాగాలతో గానం చేస్తూ పువ్వుల్లోని తేనెను జుర్రుకొని తిరుగుతుండే సుందర శోభాయమైనది ఈ తిరుమాలిరుం చోలై పర్వతం. 7వ పాసురం. విశిష్టమైన కుండలాలు ధరించిన సీతమ్మ కోసం ధనుష్ప్రయోగం చేసి రాక్షస కులాన్ని తన బాణాలకు ఎర్రగా చేసిన రఘునాథుడు అందమైన భుజబల సంపన్నుడు. నూపుర గంగలో కనకమణులు వెలుగుతుండగా దివ్య వనసీమ అయిన తిరుమాలిరుం చోలైలో కొలువైయున్నాడు. 8వ పాసురం. అగ్ని శిఖల వంటి బాణాలను వింటితో సంధించి జానకి రమణుడు రావణుని ప్రగల్భాలను అణిచి రాజాది రాజయ్యి విజయం సాధించి నేడు పుణ్యస్థలమైన తిరుమాలిరుం చోలైలో వేంచేసి ఉన్నాడు. అతన్ని దర్శించి తరించడానికయ్యి ఇంద్రాది దేవతలు వచ్చి చేరే దివ్యదేశం ఈ తిరుమాలిరుం చోలై. 9వ పాసురం. ఆది వరాహమూర్తిగా తన పదునైన కోరలతో భూమిని ఉద్ధరించాడు వైకుంఠనాథుడు. వామనమూర్తిగా 3 అడుగుల భూమిని యాచించి కొలచి తిరిగి భూమండలాన్ని మృంగి తర్వాత బయల్పరిచి ఆనందమయుడయి సంచరించే విములుడి కొండ తిరుమాలిరుం చోలై. సుగంధ ద్రవ్యాలను ప్రోగు చేసుకొని ఆ పరాత్పరునికి పాదకానుకగా సమర్పించే శీతల నూపుర గంగ ప్రవహించే పర్వతం ఈ తిరుమాలిరుం చోలై. 10వ పాసురం.
1000 చేతులు చాచి 1000 కిరీటాలు వెలుగుతుండగా 1000 విశాలమైన పడగలున్న అనంతుడిపై శయనించే సుందర బాహు పెరుమాళ్ళు ఏలే కొండ తిరుమాలీరుం చోలై. 1000 నదులు సెలయేళ్ళు అనేక వేలాది పూదోటలు గల పర్వతం ఈ తిరుమాలీరుం చోలై. తిరుమాలీరుం చోలై అనే కొండలో వేంచేసి ఉన్న శ్రీహరి అష్టాక్షర మంత్ర స్వరూపుడయ్యి వేదసాగరంలోని అమృతుడయ్యి కల్పవృక్షమయ్యి వేదాంతసారమయ్యి సౌందర్య రాశియ్యి విరాజిల్లుతున్న ఆ ఉజ్వల దీప స్వరూపుడిని శ్లాఘిస్తూ శ్రీ విష్ణు చిత్తుల వారు ఈ 10 పాసురాలను పాడారు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 1వ పాసురం. త్రికణములతో తిరుకొట్టియూరును అనుభవిస్తున్న వారిని కొనియాడి అలా చెయ్యని ఆ వైష్ణవులను నిరసించి చెప్పడం. 1వ పాసురం. దుర్భిషాలాడడం ఏమాత్రం తెలియని సజ్జనులైన పరమ భాగవతులు ప్రతిరోజు విందు భోజనం చేస్తూ దైవ్యకార్యాలు చేస్తూ వేదపారాయణం చేస్తూ దివ్యంగా నివసించే క్షేత్రమైన తిరుకొట్టియూరులో వేంచేసి ఉన్నవాడు బ్రహ్మరుద్రుడు ఇంద్రుడు మొదలైన వారి కార్యాలను గమనించేవాడు అయిన పురుషోత్తముడిని మనసారా తలవని వారిని బ్రహ్మదేవుడు ఎందుకు సృష్టించాడో తెలియదు కదా. 2వ పాసురం. దోషం లేక సద్గుణాలు వర్ధిల్లి ఆచార్యులకు అనుకూలురయ్యి ఉండేవారున్న అసూయలేని వారు దయాగుణ సంపన్నుల పరమ భాగవతులు నివసించే తిరుకొట్టియూరులో కొలువైన వాడు సప్తలోకాలను ఒకేసారి మృంగినవాడు అయిన శ్రీమన్నారాయణుడికి మొక్కని వారు వారి కన్నతల్లుల కడుపులు హింసకు లోనయ్యేటట్లు పుట్టారే. 3వ పాసురం. మంచి వర్ణంగల రత్నాలను మరకతాలను పొదిగినందువల్ల ప్రకాశించే తిన్నెలు గల తిరుకొట్టియూరు క్షేత్రములో కొలువయ్యున్న సౌమ్యనారాయణ పెరమాళ్ల తిరునామాలను లెక్కిస్తూ జపించడానికే ఏర్పడ్డ వ్రేళ్లతో కొంతసేపైనా జపించాలి కదా. అలా జపించకుండా ఎప్పుడూ తిండి తినడంలోనే ఆసక్తి చూపేవారు అన్నపు ముద్దలను తమ నోటిలో క్రుక్కుకోవడానికే తమ చేతులను వాడుకుంటున్నారు. 4వ పాసురం. శేషశయ్యునుడి చేతిలో శోభించే శంఖంలాగా తెల్లని హంసలు నివసించే కేంద్రమరాలు గల పొలాల చేత ఆవరింపబడ్డ తిరుకొట్టియూరులో విరజిల్లేవాడు తన భక్తులను నరకబాధల నుండి తప్పించువాడు అయిన శ్రీహరిని తమ నోటితో పిలవని నరాధములు త్రాగే నీరు కాని ధరించే వస్త్రం కాని పాపభూయిష్టమైనవే కదా. 5వ పాసురం. తాబేలుల వీపులపై నుండి దూకుతూ వికసించిన పువ్వులను నలుపుతూ విహరించే చేపలున్న సరస్సులు అనేకం గల తిరుకొట్టియూరులో విలసిల్లే చక్రపాణిని క్షణమైన స్మరించని రాతిగుండె పాపాత్ములు భూమికి భారంగా ఉంటారు. అలాంటి పాపాత్ములు తినే అన్నాన్ని వారి ముందు తీసేసి వారి ముఖాలపై పశువులు తినే గడ్డిని త్రోయండి. 6వ పాసురం. పంచభూతమయమైన శరీరం చేత పంచమహాయజ్ఞాల చేత శబ్దాది విషయాల చేత మరియు పంచేంద్రియాల చేత దోషాలు ఈసుమంతైన లేనివారు ఉదారులు అయిన సజ్జనులు నివసించే తిరుకొట్టియూరులో సేవ సాయించే నృసింహమూర్తిని కీర్తించే భాగవతుల పాదధూళి యొక్క అనుబంధంతో ఈ లోకం భాగ్యవంతమవుతుంది. 7వ పాసురం. అసురుడు ఆవేశించిన వెలగ చెట్టును
పడగొట్టిన శ్రీకృష్ణుడిని చేరి చతుర్వేదాలను చిత్తశుద్ధితో పారాయణం చేసే నిష్ఠాతులైన పరమ భాగవతులు సంతోషంగా ఆడుతూ వేడుకలు చేసుకుంటారు. తిరుకొట్టియూరులో వేంచేసియున్న నీలమేఘ శ్యాముని రాత్రింబగళ్ళు భక్తులు ఆరాధిస్తారు. అట్టి దివ్యదేశములో వసించే ప్రజలు ఎంత పుణ్యం చేసుకున్నారో. 8వ పాసురం. చల్లని సద్గుణాల కలవాడును ధర్మశీలుడును మహాజ్ఞానియు అయిన సెల్వనంబి అనే భక్తాగ్రేసురుడిని ప్రేమగా చేరదీసిన సౌమ్యనారాయణ పెరమాళ్ళు కొలువయ్యున్న క్షేత్రం తిరుకొట్టియూరు. అలాంటి పరంధాముడిని కీర్తించే భక్తులు నివసించే ఈ దివ్యదేశంలో పండిన ధాన్యాన్ని రాక్షసులు సైతం అపహరించలేరు. 9వ పాసురం. విస్తరించిన కొమ్మలున్న చెట్లతో నిండిన తోటల్లో కోయిలలు గోవిందుడి కళ్యాణ గుణాలను తిరుకొట్టియూరు క్షేత్రములో పాడుతుంటాయి. పచ్చని బంగారు ప్రాకారాలచే ఆవరించబడిన తిరుకొట్టియూరు క్షేత్రములో విరాజిల్లేవాడు సర్వరక్షకుడని విశ్వసించి తగినవాడు అయిన నృసింహరూపుడిని అనుసంధించి స్తుతించే భాగవతులను సేవించగలిగితే భాగవతులు భగవంతుడి చిహ్నాలేనని నాలో దృఢ నిశ్చయం ఏర్పడుతుంది. అలాంటి ఉత్తములను సేవించగలిగితే భగవంతుడిని చేరాలనే నా ఆశను తీర్చుకోగలను. 10వ పాసురం. ఒక కాసుకు ఒక పిడికెడు ధాన్యం కొన్నప్పటి కరువు కాలంలో కూడా తమ వస్తువులను దాచి పెట్టుకోకుండా భాగవతులు వదన్యులయ్యి అన్నదానం చేసే తిరుకొట్టియారులో వెలిసిన విష్ణుమూర్తిని కేశవ, పురుషోత్తమ, హరి, కృష్ణ, జ్యోతిస్వరూప అని కీర్తిస్తుంటారు. అలాంటి భాగవతులకు మనల్ని కూడా విక్రయించగల అధికారం ఉంటుంది. దోషరహితుడు భూసురులకు నాయకుడు అయిన శ్రీ విల్లుపుత్తూరు క్షేత్రాధిపతి విష్ణుచిత్తుల వారు శీతల జలాశయాలు పరివేష్టితమైన తిరుకొట్టియూరులో కొలువైన పరమపురుషుడికి దాస్యం చేసే భాగవతులను గురించి మరియు దాస్యం చెయ్యక ఊరక తిరుగుతుండే పాపాత్ముల గురించి వివరించి సాయించిన ఈ పాసురాలను సరిగ్గా పఠించేవారు ఋషికేశుడికి దాసులవుతారు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 5వ భాగం. భగవంతుని తలవని సంసారులకు హితోపదేశము చెయ్యడం. 1వ పాసురం. కోర్కెల వలలో చిక్కుకొని నా తల్లి, తండ్రి, నా నేల, నా భార్య అంటూ మైకంగా కాలం గడిపేసి చరమదశలో నోట మాట రాక అల్లాడే సమయం వచ్చే ముందే కేశవ, పురుషోత్తమ, వరాహమూర్తి అని పరమాత్ముని నామస్మరణ చేసేవారు పొందే భాగ్యం వర్ణనాతీతం. 2వ పాసురం. చీము నిండిన పుండుపై ఈగ కూర్చొని గ్రుడ్డునిడి అది పుచ్చిపోయి నీరు కారి శరీరమంతా బాధ కలిగి ఆ వేదనకు ఓర్వలేక మూర్ఛిపొంది చరమదశ చేరడానికి ముందే ఓం నారాయణాయ అని తమ నోటితో చెప్పి శిరస అంజలి ఘటిస్తే మరణానంతరం వారు మళ్ళీ ఇహలోకానికి వస్తారా? ముక్తి లభిస్తుంది కనుక రారు. వారికి శాశ్వత పరమపద ప్రాప్తియే కలుగుతుంది. 3వ పాసురం. డబ్బు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని బంధువర్గం చుట్టూ చేరి నిర్బంధిస్తే నోరు తెరవలేక చెప్పడానికి వీలుకాక నానా అవస్థలు పడకముందే మరణం ఆసన్నం కాకముందే
హృదయ మందిరములో శ్రీమన్నారాయణుని నిలుపుకొని భక్తితో పూజించే వారికి యమయాతనులుండవు. 5వ పాసురం. ప్రాణ ప్రయాణ సమయములో శరీరంలోని ప్రాణవాయువు పైకి ఎగసిపోతుంటే గొంతులోని వాయువు లోనికి దిగజారుతుంటుంది. కాళ్ళు చేతులు నిస్సత్తువయ్యి గడగడలాడుతుండగా దీర్ఘనిద్రలో పడకముందే ఓంకార ప్రణవనాదాన్ని క్రమం తప్పకుండా ఉచ్చరిస్తూ లక్ష్మీనాథుడిని ఆశ్రయిస్తే శ్రీ వైకుంఠంలో భాగవతులతో చేరగలరు. 5వ పాసురం. యమకింకరులను చూడగానే భయం చేత ఇంద్రియాలు పెట్టే బాధ వల్ల లోన ఉండే మూత్రజలం బయటికి కారుతుంది. నోట్లో పోసిన గంజి లోపలికి దిగకుండా వెలుపలికి వచ్చేస్తుంది. గొంతులో పెరిగిన శ్లేష్మం కంఠనాళం నొక్కుతుంది. ఇలాంటి పరిస్థితిలో మరణం సంభవించడానికి ముందే ఋషికేశుని స్తుతిస్తుంటే యమలోకంలోని కుక్కలు మీ తొడలను కరవవు. యమకింకరులు శూలాలతో పొడవరు. మార్గమధ్యములో మీ పైనున్న వస్త్రాలు తొలగవు. 6వ పాసురం. శరీరం వదిలి పంచప్రాణాలు పోతుండగా ముక్కు దగ్గర చెయ్యి పెట్టి శోధించేటప్పుడు ఆ చనిపోయే మనిషికి ప్రాణం పోయిందని తెలపడానికి చేతులతో సైగలు చేసి తలలు వంచుకొని వెళ్ళిపోతారు కదా. ఇలాంటి సమయం ఆసన్నం కాకముందే ఋషికేశుడిని మనసులో నిలుపుకొన్న వారికి పరమపదం తప్పక లభ్యం కాగలదు. 7వ పాసురం. యమభటులు త్రికరణ శుద్ధి లేనివారు ఎద్దులను వశపరుచుకునే వారిలాగా దృఢమైన పాశాలతో కట్టి కొట్టి తలక్రిందుగా యమలోకానికి ఈడ్చుకొని పోతారు. అంతకుముందే ఆ యముడికి ప్రభువైన శ్రీమన్నారాయణుడి స్వభావాలను కీర్తించి మననం చేసుకొని హృదయంలోని అజ్ఞానాంధకారం తొలగిపోయేట్లు భగవత్ సాక్షాత్కారం చేసుకొని మధుసూదన అని నామజపం చేసుకునేవారు శ్రీవైకుంఠములో నిత్యసూరుల గోష్ఠిలో సంచరించగలరు. చనిపోయిన తర్వాత బంధువర్గం ఒకటయ్యి అతని తప్పులను ప్రక్కన పెట్టి అతని గూర్చి మంచి విషయాలు చెప్పి దుఃఖకరమైన పాటలు పాడి ఒక పాడిపై మృతదేహాన్ని ఉంచి నక్కలకు ఆహారమయ్యేందుకయ్యి ఒక పాకపు కుండను ఇచ్చే విధంగా గుడ్డ కప్పి ఆ పాడిని ఎత్తే సమయం రాకముందే కౌస్తభం ధరించిన గోవిందుడి కళ్యాణ గుణాలను కీర్తించేవారు యమపురం వెళ్ళక పరమపదం వెళ్ళి ఉజ్జీవించగలరు. 9వ పాసురం. నోరు ఒక ప్రక్కగా బిగుసుకోగా కన్నులు మూతపడగా తల్లి ఒక ప్రక్క తండ్రి ఒక ప్రక్క భార్య ఒక ప్రక్క కూర్చొని విలపిస్తుంటే మరోవైపు అగ్ని రొమ్మును చేరే సమయం రాకపూర్వమే పంకజనేత్రుడిని తనకు ప్రియమైన బంధువుగా భావించి తదేకనిష్ఠులయ్యి ఉండేవారు యమదూతల నుండి తప్పుకోగలరు. 10వ పాసురం. చనిపోయే కాలములో యమదూతలు చేసే క్రూర కృత్యాలను తలంచి అమరులకు అధిపతిపై నిశ్చల భక్తితో ఆ ప్రభువును ఆశ్రయించువారు పొందగల ఫలం గూర్చి విల్లుపుత్తూరుకు నాయకుడైన విష్ణుచిత్తుల వారు భగవంతుడిపై ఏకాగ్ర చిత్తంతో భక్తి సలిపి సాయించిన ఈ 10 పాసురాల స్తుతిమాలను అనుసంధించగల ముముక్షువులు సదా శ్రీయపతిపై చింతన కలిగిన వారయి ఉజ్జీవిస్తారు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 6వ భాగం. పుట్టిన బిడ్డలకైనా భగవంతుని పేర్లు పెట్టమని మనసు మారిన వారికి ఉపదేశించడం. 1వ పాసురం. డబ్బు కోసం, రంగులు వేసిన బట్టల కోసం, ధాన్యం కోసం ఆశపడి క్షుద్రమైన పేర్లను మీ బిడ్డలకు పెట్టే
బుద్ధిహీనులారా, కేశవుడి దివ్యనామాలను విని అవి మీ బిడ్డలకు పెట్టి పిలుస్తూ మీరు ఆనందించండి. అలా చేస్తే ఆ బిడ్డల తల్లి నరకానికి వెళ్ళదు. 2వ పాసురం. పరమనీచుడైన వాడి వద్ద నుండి ఒక వస్త్రం పొంది ధరించాలనే ఆశతో నశించిపోయే మనుషుల పేర్లను బిడ్డలకు పెట్టే వివేక శూన్యులారా, పొండరీకాక్ష, శ్రీధర అని మీ బిడ్డలను ఆ పేర్లతో పిలిస్తే శ్రీమన్నారాయణుడు ఆ బిడ్డల తల్లిని ఇక నరకానికి పంపరు. 3వ పాసురం. తలకు తైలం, పాపిట బొట్టు, గాజు వీటిని కోరికదా హీనమైన పేర్లను మీ బిడ్డలకు పెడతారా? బిచ్చమెత్తి జీవించిన భగవన్నామాలనే మీ బిడ్డలకు పెట్టండి. నారాయణుని పేరుగల ఆ బిడ్డ తల్లి ఇక నరకం ప్రవేశించదు. 4వ పాసురం. మనుష్య జాతిలో జన్మించిన ఒక మనిషిని మనిషి జాతికి చెందిన పేరు పెట్టి పిలిస్తే మంచి జరగడానికి అవకాశం ఉండదు. పరమపదానికి చెందిన మాధవ, గోవింద అని పెరమాళ్ళు పేర్లు పెట్టి పిలిస్తే నాకు నాథుడైన శ్రీమన్నారాయణుడి పేరుగల ఆ బిడ్డ తల్లి నరకం ప్రవేశించదు. 5వ పాసురం. మలం కల శరీరంలోంచి పుట్టిన మరో మలపూరితమైన శరీరంతో కూడిన మనుషుడికి మనుషుడు పేరు పెట్టి పిలిస్తే సత్ఫలితం పొందడానికి ఎలాంటి ఆస్కారం లేదు. పురుషోత్తముడైన భగవంతుడి పేర్లు పెట్టి గోవిందా గోవిందా అని పిలిస్తే విలక్షణుడైన నారాయణుడు ఆ పాప తల్లిదండ్రులను నరకములో పడవేయుడు. 6వ పాసురం. గ్రామవాసులైనా సరే, నగరవాసులైనా సరే, వీడు ఉత్తముడు అని ఇతరులకు తెలియాలని బిడ్డలకు నీచమైన పేర్లు పెట్టి చివరకు నరకకూపములో పడకుండా శకటాసుర భంజన, దామోదర అని ప్రేమతో మీ బిడ్డలకు పేర్లు పెట్టి పిలవండి. అలాగైతే ఆ బిడ్డలను కన్న తల్లిని శ్రీమన్నారాయణుడు నరకములో పడనీయుడు. 7వ పాసురం. మట్టిలో పుట్టి మట్టిగా మారిపోయే అల్పమైన మనుషుల పేర్లను తమ బిడ్డలకు పెట్టి సంచింతనలు లేక ఏదో విధంగా కాలం గడిపేసే మనుష్యులారా, కంటికి ఇంపైన నీలమేఘశ్యాముడి తిరునామాలను ప్రేమించండి. నారాయణ అనే పేరుగల ఆ బిడ్డ తల్లి నరకం ప్రవేశించదు. 7వ పాసురం. నంబి అని, పింబి అని మనుషుల పేర్లు పెడితే నంబి, పింబి అనే పేర్లుకుండే ముఖ్యత్వమంతా 4 రోజుల్లో అంతరించిపోతుంది. తామర పువ్వుల వంటి నేత్రాలు గల విష్ణుమూర్తి తిరునామం పెట్టి పిలిస్తే నారాయణ అనే పేరున్న ఆ బిడ్డ యొక్క తల్లి ఇక నరకం ప్రవేశించదు. అశుద్ధమైన పల్లంలోకి అమృతం ప్రవహించినట్లు అశుచి నిండిన మీ శిశువుకు నీలమేఘ శ్యాముడైన ఆ భగవంతుని పేరు పెట్టండి. ఒకే గోష్ఠిగా కలిసి గంభీరంగా తిరగండి. నారాయణుడి పేరు పెట్టబడిన ఆ బిడ్డ యొక్క తల్లి నరక ప్రాప్తి పొందదు. అశుచి కూడిన బిడ్డ పరిశుద్ధుడయ్యి శ్రీహరి పేరుతో జీవితంలో ప్రగతి సాధించగలదు. 13వ పాసురం. భగవన్నామాన్నే తమ బిడ్డలకు పెట్టండి అని ఉపదేశించిన జితేంద్రులు, కీర్తిమంతులు అయిన విష్ణుచిత్తుల వారు సాయించిన సాటిలేని ఇంపైన ఉజ్వలమైన ఈ 10 పాసురాలను పారాయణం చెయ్యగల భక్తులు సువిశాలమైన మహోత్తరమైన వైకుంఠములో ఎల్లవేళలా శ్రీమన్నారాయణునికి కైంకర్యం చెయ్యగలరు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము. పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 7వ భాగం.
దేవప్రయాగ అను పిలువబడుతున్న ప్రదేశం యొక్క వైభవం. ఈ పాసురాలను అనుసంధానం చేసుకునే వారికి గంగలో స్నానం చేసి శ్రీహరి పాద సరోజాలను నిరంతరం సేవ చేసే భాగ్యం లభిస్తుంది. దేవప్రయాగ అను పిలువబడుతున్న ప్రదేశం యొక్క వైభవం. 1వ పాసురం. శూర్పణఖ ముక్కును ఆమె సోదరుడైన రావణుని తలను నరికేసిన దశరథ నందనుడైన శ్రీరాముడు తన కీర్తి దశదిశలా వ్యాపించేటట్లు రాజ్యం ఏలాడు. ఈ శ్రీరామచంద్రుడే శ్రీఖండ క్షేత్రములో దేవప్రయాగలో శ్రీ పురుషోత్తముడుగా నెలకొని ఉన్నాడు. స్నానం చేసే అప్పుడు గంగా గంగా అని అంటేనే పాపాలు తొలగించే పవిత్రత గల గంగానదీ తీరములో ఈ శ్రీఖండ నగరం నెలకొని ఉన్నది. 2వ పాసురం. నీరు శరీరంగా గల చంద్రుడు, నిప్పులు గ్రక్కే పెద్ద నోరున్న సూర్యుడు భయపడేట్లు వ్యాపించి ఎదుర్కొంటూ వచ్చిన అసురుల తలలను దొర్లించిన పురుషోత్తముడి క్షేత్రం శ్రీఖండ నగరం. బ్రహ్మ చేతిలోంచి ప్రవహించిన పవిత్ర జలం చతుర్భుజుడైన త్రివిక్రముడి పాదాలపై పడి ప్రవహించి పరమశివుడి జటలోని గన్నేరు పుష్పంతోనూ శ్రీమన్నారాయణుడి పాదంలోని తులసితోనూ కలిసి ఆకాశం నుండి భూమికి పారే జలంతో విలసిల్లే గంగా తీరంలోనిది ఈ శ్రీఖండ నగరం. 3వ పాసురం. చతుర్ముఖ బ్రహ్మ యొక్క చేతిలోనూ పిదప శంకరుని జటలోనూ నిలిచి రత్నాలు నిండిన ప్రవాహంతో కూడిన గంగా తీరంలోనిది ఈ శ్రీఖండ నగరం. త్రివిక్రమావతారం కాలములో పాంచజన్యం గంభీరంగా ఉంది. అగ్నిని వెదజల్లే శ్రీ సుదర్శన చక్రం ప్రయోగించి తనను ఎదుర్కొన్న అసురుల శిరస్సులను తెగగొట్టిన మా పురుషోత్తముడి నివాస స్థలం ఈ శ్రీఖండ నగరం. 4వ పాసురం. ఆ సేతు హిమాచలం జనులందరూ కుతూహలంతో వచ్చి స్నానాలు చెయ్యగా వారి పాపాలను తాను ఓర్చుకునే మహిమాన్వితమైన గంగా తీరంలోనిది ఈ శ్రీఖండ నగరం. ఇంద్రాది దేవతలు గంభీరంగా రాజ్యమేలడానికయ్యి తమను ఎదిరించి వచ్చిన అసురులను మట్టు పెట్టడానికయ్యి నందక ఖడ్గం ప్రయోగించిన పురుషోత్తముని నివాస స్థలం ఈ శ్రీఖండ నగరం. 5వ పాసురం. దున్నే నాగలి, రోకలి, విల్లు, జాజ్వాల్వమానమైన చక్రం, శంఖం, గొడ్డలి, కత్తి ఆయుధాలుగా గల సర్వేశ్వరుడైన పురుషోత్తముడు కొలువై ఉన్నది చక్రం. పురుషోత్తముడు కొలువై ఉన్నది క్షేత్రం. అనేక జన్మాలుగా సంపాదించిన సమస్త పాపాలను ఒక్క క్షణములో తొలగించే మహిమాన్వితమైన గంగా తీరంలోనిదే శ్రీఖండ క్షేత్రం. 6వ పాసురం. మహా తపస్సులు చేసిన మహర్షులు అవబృధ స్నానం చేసిన తర్వాత యాగశాలలోని నాగలి మొదలైన సమస్త వస్తువులను వేసేయగా త్రోసుకొని పోయే గంగానది తీరంలోనిది ఈ శ్రీఖండ నగరం. సముద్ర జలాలను త్రాగిన మేఘాలు వ్రేపల్ల చేరి గర్జిస్తూ జడివాన కురిసేసరికి గోవర్ధనగిరిని గొడుగుగా పైకెత్తి ఆ వానను అడ్డగించి గోకులవాసులను కాపాడిన పురుషోత్తముడు విలసిల్లే క్షేత్రం ఈ శ్రీఖండ నగరం. 7వ పాసురం. ఐరావతం అనే దేవేంద్రుడి ఏనుగు యొక్క మదజలంతోనూ ఆ దేవతలు ప్రేమించే అప్సరసులు దాల్చిన హరిచందనంతోనూ ఆ అప్సరసులు ధరించిన కల్పక పుష్పాలతోనూ కూడి ప్రవహించే గంగా తీరంలోని దివ్యదేశం ఈ శ్రీఖండ నగరం. కంసుడి ధనుసును విరిచినవాడు కువలయ పీడమనే ఏనుగు మదం అణిచి ముష్టిక మల్లులను చంపి సింహాసనంపై కూర్చున్న కంసుడిని పట్టి ఈడ్చి పాదాలతో త్రొక్కి చంపినవాడైన పురుషోత్తముడి నివాస స్థలం ఈ శ్రీఖండ నగర క్షేత్రం. యాగ పశువులను కట్టే ఉన్నతమైన
యూప స్తంభాలను కొట్టుకుంటూ తీసుకొనిపోయే గంగా తీరములోని క్షేత్రం శ్రీఖండ నగరం. చుట్టూ సముద్రం ఆవరించి ప్రాకారాలతో విలసిల్లుతున్న ద్వారకకు నాథుడు దుర్యోధనాదులను తుదముట్టించి రాజ్యాన్ని పాండవులకు ఇప్పించినవాడు. సకల పాపాలను తొలగించే వాడైన పురుషోత్తముడు కొలువై ఉన్న క్షేత్రం ఈ శ్రీఖండ నగరం. మందర మున్నగు మహాపర్వతాలు చలించే విధంగా, భూమి పగిలేట్లుగా, తీరంలోని చెట్లు విరిగేట్లుగా, సముద్రాలు కలత చెందేట్లుగా అతివేగంగా పారే గంగా తీరములోని పుణ్యక్షేత్రం శ్రీఖండ నగరం. ఉత్తర మధుర సాలాగ్రామం, శ్రీవైకుంఠం, ద్వారక, అయోధ్య, విశాలమైన బద్రికాశ్రమం వంటి వాటిని తన నివాసస్థానంగా కలవాడైన పురుషోత్తముడు కొలువై ఉన్న దివ్యక్షేత్రం శ్రీఖండ నగరం. 10వ పాసురం. సుగంధభరితములైన దివ్య ఉద్యానవనాలు ఆవరింపబడినది గంగా తీరంలోని శ్రీఖండ నగర క్షేత్రం. 3 అక్షరాలు అకార, ఉకార, మకార స్వరూపమైన ఓం అనే ప్రణవం తమకు రక్షగా ఉంటుందని తలచి అనుసంధానం చేసుకునే సజ్జనులపై కృప చూపేవాడు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రస్వరూపుడు అయిన పురుషోత్తముడు నెలకొని ఉన్న దివ్యదేశం శ్రీఖండ నగరం. 11వ పాసురం. ఘోషించే గంగానదీ తీరంలోని శ్రీఖండ క్షేత్రములో నిత్య నివాసం గావించే పురుషోత్తముడి పాదకమలాల్లో క్రూర కలి దూరలేని శ్రీ విల్లుపుత్తూరులో నివసించే విష్ణుచిత్తుల వారు భక్తితో ద్రావిడ భాషలో సాయించిన ఈ పాసురాలను అనుసంధానం చేసుకునేవారికి గంగలో స్నానం చేసి శ్రీహరి పాద సరోజాలను నిరంతరం సేవ చేసే భాగ్యం లభిస్తుంది. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము. పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 8వ భాగం. మాధవోత్తోన్. శ్రీరంగ పెద్ద ఆలయ వైభవం. 1వ పాసురం. సముద్రములో ప్రవేశించి మొసల చేత మృంగబడి ప్రాణం కోల్పోయిన శ్రీకృష్ణుడి ఆచార్యుడైన సాందీపుడి పుత్రుడిని అతడి పాత స్వరూపంతోనే తీసుకొని వచ్చి గురుదక్షిణగా సాందీపుడికి సమర్పించాడు వాసుదేవుడు. అటువంటి ఆ పరమాత్మ కొలువైన క్షేత్రం శ్రీరంగం. తెల్లని శుద్ధ వస్త్రాలు ధరించేటటువంటి పవిత్ర వేదాధ్యాయన పరులు కావేరీ రేవుల్లో స్నానం చేస్తుంటారు. నాళాల్లోంచి పుష్పాలలోని తేనె స్రవిస్తుండే దివ్యనగరం కావేరీ తీరాన ఉండే శ్రీరంగ క్షేత్రం. 2వ పాసురం. పురిటింటిలోనే మరణించిన ఒక బ్రాహ్మణ స్త్రీ యొక్క బిడ్డలను పరమపదంలోంచి క్షణములో సజీవంగా తీసుకొని వచ్చి ఆ బిడ్డల తల్లిదండ్రులకు ఇచ్చిన శక్తిమంతుడు నివసించే దివ్యదేశం శ్రీరంగ క్షేత్రం. వైదిక అగ్నిహోత్ర నిష్ఠులు, అతిథి సత్కార పరులు, పరమోత్కృష్టులు అయిన వేదవేద్యులు నివసించే క్షేత్రం శ్రీరంగ క్షేత్రం. 3వ పాసురం. తన మేనల్లుడు అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తు యొక్క ప్రాణం పోకుండా కాపాడినవాడు మేనత్త కుమారులైన పాండవులు. మహాభారత యుద్ధం అనే మహాయాగంలో పడి నశింపకుండా ఉండేట్లు వారిని రక్షించినవాడు. ఆచార్యుడయి గీతను అర్జునుడికి హితోపదేశం చేసినవాడు అయిన కృష్ణచంద్రుడు నెలకొని ఉన్న దివ్యక్షేత్రం శ్రీరంగం. శ్రీహరి ముఖం వంటి ఎర్ర తామరలు మరియు ఆ స్వామి దేహకాంతి వంటి వల్ల నల్ల కలువులు అన్ని చోట్ల వికసించి ఉండే పుణ్యక్షేత్రం శ్రీరంగపురం. 4వ పాసురం. గూని అయిన పనిమనిషి మందర దుర్భాషణం వలన మనసు చలించిన కైకేయి మాటలను విని దానిని ఆజ్ఞగా భావించి తల్లిదండ్రులను రాజ్యాన్ని వదిలి
కారడవులు జొచ్చి కంటకులైన రాక్షసులను నిర్జించిన శ్రీహపతి వేంచేసి ఉన్న దివ్యక్షేత్రం శ్రీరంగం. తేనె స్రవించే పువ్వుల తోటలు గల క్షేత్రం శ్రీరంగం. 5వ పాసురం. తాను పొందిన లెక్కనేనన్ని వరాల సాయంతో రావణుడు అమరులను నానా హింసలు పెట్టసాగాడు. అతనితో యుద్ధం చేసిన శ్రీరాముడు వాడి ఆకారం పటాపంచలు అయ్యేలా వాడిని సర్వనాశనం చేసి ఈ లోకాన్ని కాపాడాడు. అటువంటి పరాత్పరుడు చల్లని వనాలున్న తిరువరంగంలో ఆశించి కొలువై ఉన్నాడు. కురవక పుష్పాలు వికసించగా కోయిలలు గానం చేసే దివ్యమైన ఉద్యానవనాలు చుట్టూతా ఉన్న క్షేత్రం ఈ శ్రీరంగం. 6వ పాసురం. శ్రీనివాసుడు తన చక్రాయుధం ప్రయోగించి పాతాళలోకంలోని అసురులను సమూలంగా నిర్మూలించాడు. ఆ దుష్ట సంహారుడు కొలువయున్న క్షేత్రం శ్రీరంగం. బాగా ఎదిగిన చందన వృక్షాల దుంగలు సహ్యాద్రి పర్వతాల నుండి కొట్టుకొని వస్తూ ఘోషతో ప్రవహించే కావేరీ నది పరివేష్టితమైన దివ్యదేశం శ్రీరంగం. 7వ పాసురం. దుష్టులైన రాక్షసుల కొవ్వునణిచే సమయాలలో వారి శరీరాల నుండి రక్తం పైకి ఉబుకుతూ ప్రవహించగా పరంధాముడు వారిని నిర్జీవులను చేశాడు. శిఖరాగ్రములో ఉండే చందన వృక్షాలు కావేరీ నదిలో పడుతూ శబ్దం చేస్తుండగా ఆ నదీ తీరములోని నిరుపమానమైన శ్రీరంగం క్షేత్రములో శ్రీరంగనాథుడు విరాజిల్లుతున్నాడు. 8వ పాసురం. కోరపండ్లతో వరాహమూర్తి అయి భూమిని ఉద్ధరించాడు. ఆ పరమ పదనాథుడు హిరణ్యకశిపుని వక్షాన్ని తన నకలాలతో చీల్చి సంహరించాడు. ఆ పరంధాముడు నేడు తిరువరంగములో వెలిసి ఉన్నాడు. తెల్లని శంఖం ఊదగా వచ్చే నాదంలాగా వనవాటికల్లో మెల్లె పువ్వులను చేరి తుమ్మెదులు జుంకార నినాదానాలు చెయ్యడం శ్రీరంగుని స్తుతించేటట్లు వినుసోపుగా ఉంటాయి. 9వ పాసురం. పరాత్పరుడు కొండలపై వ్యాపించే మేఘంలాగా చల్లని గుణం కలవాడు. చెంగుల వల కాంతి గలవాడు. పురివిప్పి నాట్యమాడే నెమలి వర్ణంలాంటి శరీరఛాయ కలవాడు. అట్టి శ్రీకాంత రమణుడు నేడు చక్కని పరిమళాలు వెదజల్లే వాటికలు నిండిన ప్రదేశం. లేత తీగల వంటి నడుములు గల పడతులు చందనం అలిదిన స్తనాలను దక్షిణపు గాలి సోక తుండేటటువంటి ఎత్తైన ప్రాకారాలు కలది ఈ శ్రీరంగ క్షేత్రం. 11వ పాసురం. గొప్ప వరాల బలం ఉన్న గర్వంతో యుద్ధం చేయడానికి వచ్చిన రావణాసురుడిని జానకీ రమణుడు చంపివేశాడు. వీరమే రూపుదాల్చినట్టి శేషశయనుడైన శ్రీరంగనాథుడు విరజిల్లే శ్రీరంగక్షేత్రం గూర్చి ఈ 10 పాసురాలు సాయించిన వారు విష్ణు చిత్తుల వారు. వారి ఈ తమిళ పాసుర మాలను పాడి మధుకైటభ సంహారిని స్తుతించే వారికి మేము మృత్యులమవుతాము. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యము 4వ పొత్తు 8వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం 4వ పొత్తు 9వ భాగం. శ్రీరంగం పెద్ద ఆలయం వైభవం 2వ భాగం. ఈ పొత్తులోని ఈ 10 పాసురాలను అనుసంధించేవారు నిత్యముక్తులతో కూడి శ్రీహరి పాదాల వద్దనే ఉండగలరు. 1వ పాసురం. తన తమ్ముడైన భరతునికి తన పాదుకులను ఇచ్చి దండకారణ్యంలోని రాక్షసులను సంహరించి లంకేశ్వరుని మట్టుపెట్టి అయోధ్యా నగరాన్ని అనేక సంవత్సరాలు ఏలాడు కౌసల్యాతనయుడు. అతడే నేడు కావేరీ తీరంలోని శ్రీరంగక్షేత్రములో నెలకొని ఉన్న శ్రీరంగేశ్వరుడు. ఆ సర్వేశ్వరుడి దివ్యమంగళ విగ్రహకాంతిని శ్రీరంగనాయికి తాయారు
వికసించిన నేత్ర సౌందర్య ప్రకాశాన్ని విస్తరింపచేస్తాయి. గాలిలో చలించే కలువ పువ్వులు, ఆ కలువ పువ్వులు శోభయామానంగా విలసిల్లే దివ్యనగరం శ్రీరంగం. శ్రీ మహాలక్ష్మి భక్తుల దోషాలను ఎత్తి చూపించినా విష్ణుమూర్తి తన భక్తులు ఎప్పటికీ తప్పులు చెయ్యరని, ఒకవేళ అలా చేసినా అవి దోషాలుగా పరిగణింపబడవని చెబుతుంటాడు. విభీషణుడికి లంకాధిపత్యం ఇచ్చి లంక వైపు చూస్తున్నట్లుగా శయనించినవాడు. నా స్వామి అయిన శ్రీరంగనాథుడిని తప్ప ఆశ్రయించడానికంటూ ఇతరులు ఎవరైనా ఉన్నారా? 3వ పాసురం. బాలకృష్ణుడిని హింసించాలని కోపంతో ఉన్న యమళార్జునులు ఆవహించిన మద్ది చెట్లను, కవలయ పీడమనే ఏనుగును, ప్రలంబాసురుడిని, అత్రికూరుడయి అశ్వరూపిగా వచ్చిన కేసి అనే రక్కసుడిని, శకటాసురుడిని, మల్లుడు మొదలైన వారిని నిరసించి కీర్తి గడించినవాడు ఆ లక్ష్మీరమణుడు. అతడే చీకటిని తొలగించగల కిరణాలు గల సూర్యమండల మార్గములో భక్తులను ప్రవేశింపచేసి పరమపదానికి తీసుకువెళ్ళి అనుగ్రహించే శ్రీ వైకుంఠ నిలయుడు. అతడు విరాజిల్లే పుణ్యక్షేత్రమే శ్రీరంగం. 16,000 మంది భార్యలు సేవిస్తుండగా ద్వారకానగరానికి నాయకుడయి విరాజమానుడైన ద్వారకాధీశుడు కొలువై ఉన్న దివ్యదేశం ఈ శ్రీరంగపురి. తాజాగా వికసించిన కావేరీ నదిలోని కమలాలు శ్రీమన్నారాయణుడి నాభికమలాన్ని చూసి తమ జాతికి దొరికిన ఔన్నత్యమని భావించి గర్వంతో తొలతూగుతూ ఉంటాయి. అట్టి జల సమృద్ధి గల క్షేత్రం శ్రీరంగం. 5వ పాసురం. మహాకూర్మమయ్యి గంగయ్యి లోతైన సముద్రమయ్యి కులగిరులయ్యి చతుర్ముఖ బ్రహ్మయ్యి చతుర్వేదాలయ్యి యోగమయ్యి దక్షిణీయయ్యి స్వీయ తేజోరూపమయ్యి వెలసిల్లేవాడు. నారద మహర్షిచే స్తుతించబడే శేషశయనుడైన సర్వేశ్వరుడి నివాసస్థలం ఏదంటే హంస మొదలైన పక్షులు పుష్పాల మీద చక్కగా అమిరి కూర్చొని ఉండగా పక్షిరాజైన గరుత్మంతుడు స్వామిని కీర్తించే దివ్యదేశం ఈ శ్రీరంగమే. 6వ పాసురం. పాండవుల ధర్మపత్ని ద్రౌపది యొక్క జుట్టును ముడివేయించి పాండవులనే పాలకులుగా చేసినవాడు, అభిమన్యుడి ప్రత్ని అయిన ఉత్తర యొక్క నిర్జీవ గర్భపిండానికి ప్రాణం పోసినవాడు అయిన శ్రీకృష్ణమూర్తి నివసించే స్థలం ఏదంటే భక్తులు, మహాజ్ఞానులు, యతులు, వేదాధ్యాయన నిష్ఠులు, మహర్షులు, నానా దేశాల్లోని అశేషజనం, సిద్ధులు అంజలి ఘటించే శ్రీరంగేశ్వరుని దివ్యధామం శ్రీరంగపురం. వామన బ్రహ్మచారిగా విచ్చేసి మహాబలి గర్వం అణిచి అతడి రాజ్యమైన భూమిని దానంగా తీసుకొని ఒక్క క్షణములో అతడిని రసాతలానికి పంపేసి సంతోషించాడు శ్రీహరి. అతడు కొలువైన కోవెల ఏదంటే దేదీప్యమానమైన నీలరత్న పర్వతాలపై బాలసూర్యుడు అనేకులు ఉదయిస్తున్నారా అనే విధంగా ఆదిశేషుడి పడగలపై వెలిగే రత్నాలున్న దివ్యక్షేత్రం శ్రీరంగనగరం. 8వ పాసురం. వరాలు పొందిన కారణంగా గర్వించిన హిరణ్యకశిపుని వక్షాన్ని తన వాడి అయిన గోళ్లతో చీల్చి వాని మకుటాన్ని ముక్కలు గావించి వాని కనుగ్రుడ్లు పైకి ఒబకగా తన ఆశ్రిత విరోధి తలను పట్టి చెండాడి ఆ తృప్తితో గొప్పగా గర్వించిన వాని స్థానం శ్రీరంగం. ఎత్తుగా వికసించిన తామర పుష్పం శ్రీహరి పాదాలల తేజోమయమయ్యి ఉండగా బాగా పెరిగిన ఎర్ర ధాన్యపు పైరు శ్రీరంగునికి సాష్టాంగ నమస్కారాలు అర్పించే క్షేత్రమే శ్రీరంగ క్షేత్రం. 9వ పాసురం. వెలుగొందే మీనమయ్యి, కూర్మమయ్యి, వరాహమయ్యి, నృసింహమయ్యి, వామనుడయ్యి, ముగ్గురు రాములయ్యి,
పరశురాముడు, జానకీరాముడు, బలరాముడు, కృష్ణుడయ్యి కల్కితో సహా 10 అవతారాలెత్తిన దుష్ట సంహారకుడి కోవెలయే శ్రీరంగుడి ఆలయం. మగహంసతో కలిసి ఆడహంస ఎర్ర తామరపై ఊగుతూ ఆ పుష్పశయ్యపై త్రొక్కి లేచి పుప్పొడిలో మునిగి గంతులు వేసే క్షేత్రం శ్రీరంగధామం. 13వ పాసురం. పక్షిరాజైన గరుడిని పాలించేవాడు, రణవీరుడయ్యి నందకం అనే ఖడ్గం ధరించిన వాడు, చతుర్వేద వేద్యుడు, రణరంగములో వెన్నుచూపని సేనలు కలవాడు, ఉదార గుణసంపన్నుడు, రేయింబగళ్లను ఏలేవాడు నా స్వామి. మరియు సప్తలోకేశ్వరుడు, శ్రీవల్లభుడు అయినవాడు, ప్రకాశించే పద్మనయనాలు గల శ్రీహపతి ప్రీతితో నివసించే దివ్యక్షేత్రమే శ్రీరంగం. గజేంద్రుడి దుఃఖం తీర్చిన ఉజ్వల చక్రధారి తానే కోరి నెలకొని ఉన్న క్షేత్రమయ్యి దక్షిణ ఉత్తర దేశాల్లోని వారందరూ వచ్చి రంగడును సేవించు ఉత్తమ క్షేత్రమయ్యి విరాజిల్లే శ్రీరంగ దివ్యదేశంపై సత్య వాక్పరిపాలకుడు, భగవంతుడికి నిజమైన దాసుడు అయిన శ్రీ విష్ణు చిత్తుల వారు ద్రావిడ భాషలో సాయించిన ఈ 10 పాసురాలను అనుసంధించే వారి నిత్యముక్తులతో కూడి శ్రీహరి పాదాల వద్దనే ఉండగలరు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు 10వ భాగం. అంతిమ కాలములో కటాక్షించమని అప్పటికప్పుడే శ్రీరంగనాథుని శరణవేడడం. శ్రీ విష్ణు చిత్తుల వారు సాయించిన ఈ 10 పాసురాలను నిష్కల్మషులయ్యి అనుసంధించేవారు పరమ పవిత్రుడైన మణివర్ణుని మృతులు కాగలరు. 1వ పాసురం తెలుగు అర్థం. తిరువరంగం పెరియ కోయల్. శ్రీరంగం పెద్ద కోవెలలో ఆదిశేషుడిపై శయనించి ఉండే శ్రీరంగనాథ, దాసులను కాపాడడంలో నువ్వే సమర్థుడవు. అన్ని ఇంద్రియాలు పనిచెయ్యలేక నిస్సొత్తువైన అవసాన కాలంలో నువ్వే నన్ను రక్షించాలి కదా. గజేంద్రుడిని నువ్వు అలనాడు అనుగ్రహించావు, అలాగే నాపై కూడా కృప చూపాలి ప్రభు. ఎగశ్వాస వచ్చి నన్ను హింసించే సమయంలో నిన్ను నేను తలవలేను కదా. అందుకే అప్పటికి బదులు ఇప్పుడే చెబుతున్నా నీ నామాలను. శ్రీరంగంలోని శేషశయనుడువైన శ్రీరంగేశ్వర రక్షించు. 2వ పాసురం. ఓ శంఖచక్రధారి, శ్రీరంగంలోని శేషశయనుడా, యమదూతలు కోపంతో నన్ను దండించాలని నన్ను పట్టి ఈడ్చుకొని వెళ్ళేటప్పుడు నా మనసు నీ గురించి కొంచెమైనా యోచించదు. ఇలాంటి మహామాయులను చేసే నేర్పరివి నువ్వే. అందుకే ఇంద్రియాలన్నీ పటువుగా ఉండే ఈ సమయంలోనే నిన్ను ఆరాధిస్తాను. శరీర వియోగకాలములో నిన్ను తలవడానికి శక్తి లేకుండా పోగలను కాబట్టి నన్ను నువ్వే కృపతో రక్షించాలి. 3వ పాసురం. ఓ శంఖచక్రధర శ్రీరంగనాథ, ఓ శేషశయన, నా చరమదశిలో యమపురికి ఏగే సమయం సమీపించితే యమభటులు కొట్టి పట్టుకునే కాలములో నిరోధించడానికి నా వద్ద ఏ ఉపాయం లేదు. చెప్పడానికి వీలైనప్పుడే నీ నామాలన్నిటినీ ఉచ్చరించాను. నువ్వు నన్ను గుర్తుంచుకోవాలి స్వామి. దుఃఖించకుండేటట్లు నన్ను రక్షించాలి సుమా. 4వ పాసురం. వృషభధ్వజుడు పరమశివుడు, చతుర్ముఖ బ్రహ్మ సైతం ఎరగలేని మహాప్రభావం గల ఓ ప్రణవస్వరూపుడా, సర్వాకారణ భూతుడా, శ్రీరంగనాథ, శేషశయన, వీడి ఆయుర్దాయం ముగిసిపోయిందని యమభటులు పట్టుకొని హింసిస్తున్నప్పుడు
నువ్వే నన్ను రక్షించాలి. పడగలగల ఆదిశేషునిపై పాలకడలిలో పరుండే పరమమూర్తి, ఈ లోకం ఉజ్జీవించాలని నీ నాభిలో బ్రహ్మను సృష్టించావు. భూలోకంలోని జనులు వంచుకులని తలంచి యముడిని కూడా నువ్వే సృష్టించావు. అయ్యా శ్రీరంగసాయి, ఇక నువ్వే నన్ను రక్షించాలి. 6వ పాసురం. దయ అన్నది లేని యమభటులు కఠినంగా దండిస్తారు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాలకు నువ్వే శరీరంగా ఉన్నావు. తలవడానికి వీలైనప్పుడే నీ నామాలన్నీ తలవగలిగాను. నన్ను గుర్తించుకో ప్రభు. శ్రీరంగములో శేషపాన్పుపై శయనించి ఉన్న వాడా, నువ్వే నన్ను రక్షించాలి స్వామి. వేదార్థమై విరాజిల్లే అమరుల నాయకుడా, నా స్వామి. అవ్యాయమైన అమృతమా, సప్తలోకేశ్వర, నా ప్రభు. సూక్ష్మరూపములో యమభటులు వచ్చి బలవంతంగా నన్ను హింసించి పట్టుకొని పోయేటప్పుడు, ఓ శ్రీరంగంలోని శేషశయన, భయపడకు అని నన్ను నువ్వే కాపాడాలి. 8వ పాసురం. నేను నీ మాయను కాస్తంతైనా తెలుసుకోలేకున్నాను. యమకింకరులు నన్ను పట్టుకొని హింసించి నరకములో త్రోసే సమయములో నిన్ను నేను తలవలేను కదా స్వామి. నువ్వే నన్ను కాపాడాలి. పరమపదములోని నిత్యసురులకు అధిపతి, మధురానగరిలో అవతరించిన మాయవి, ఏనుగు వంటి గంభీరుడా, కాపాడవా శ్రీరంగసాయి. 9వ పాసురం. కొండ నెత్తి గోవులను కాచిన యాదవకుల తిలుకుడా, ఆలమందలను మేపినవాడవు నువ్వు. నాటి నుండి నేటి వరకు ఆది మూలమైన వాడవు. తేజోమూర్తివి అయిన నిన్ను ఏనాడు మరిచి ఎరగను. మిక్కిలి క్రూరులైన యమభటులు నన్ను బాధించి నిర్బంధించి నన్ను బంధించి పట్టుకొన్నప్పుడు, ఆ సమయములో దేవా, ఓ రంగసాయి, నువ్వే నన్ను కాపాడాలి. మాయావిని మధుసూదనుడిని మాధవుడిని, వైదికులు స్తుతించే యాదవ శ్రేష్ఠిని, అచ్యుతుడిని, శ్రీరంగసాయిని, గోపీజనులు స్తుతించే పరంధాముడిని గూర్చి శ్రీ విల్లుపుత్తూరు విష్ణుచిత్తుల వారు సాయించిన ఈ 10 పాసురాలను నిష్కల్మషులయ్యి అనుసంధించేవారు పరమ పవిత్రుడైన మణివర్ణుని భృతులు కాగలరు. పెరియాళ్వారు తిరువడిగళే శరణం. ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము మొదలాయిరము. పాసుర సహిత తాత్పర్యం. 4వ పొత్తు. 4వ పొత్తులో 10 భాగాలు ఉన్నాయి. 10 భాగాలు సంపూర్ణం.